ప్రతి ఒక్కరికి ఎవరి బలం వారికి ఉంటుంది. అలాగే వారిలో బలహీనతలు కూడా ఉంటాయి. ఈ ప్రకృతి ప్రతి ఒక్కరికి ప్రసాదించిన వరం ఏమిటంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకతను కల్పించటం. మీరు పక్కన వారిలో కేవలం లోపాలను మాత్రమే చూడగలిగితే వారిని మరొక దృష్టికోణంతో చూడండి. ప్రతి ఒక్కరిలోనూ ప్రత్యేకతను చూడడం ఆరంభించండి. అప్పుడు మీకు తెలుస్తుంది కేవలం మీలో మాత్రమే కాదు, పక్కన వారిలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంది అని. మీకే అర్థమవుతుంది ఈ ప్రపంచం ఎంత ప్రత్యేకంగా ఉందో అన్న విషయం. అందుకనే దేనిని పైనుంచి చూసి అంచనా వేయకండి. మీ దగ్గరకు ఒక వ్యక్తి రాగానే మీరు కేవలం వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటే వాళ్ళ మనసు ఎంతో బాధపడుతుంది. అలాగే వాళ్ళకి మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ కూడా మొదలవుతుంది. మన చూపు మారితే చుట్టూ ఉన్న లోకం కూడా కొత్తగా కనిపిస్తుంది. అదే నిజమైన ఆనందానికి మార్గం. జై శ్రీకృష్ణ.